ద వరల్డ్ అండి. అది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అంటే మోర్ దాన్ 80 to 90% స్మోకింగ్ వల్లనే వస్తుంది లంగ్ క్యాన్సర్ అనేది. ఇండియా వెస్ట్రన్ కంట్రీస్లో రిజిస్ట్రీస్ ఉంటాయి కానీ ఇండియాలో రిజిస్ట్రీస్ అంటే త్రూఅవుట్ కంట్రీ లేవు. కొన్ని సెంటర్స్లో ICMR పెట్టారు, NC నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అని. దాని రిజల్ట్ ఏంటంటే 28 సెంటర్స్లో చేశారు. చేస్తే అందులో అవుట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ థర్డ్ ప్లేస్లో ఉంది, అంటే అరౌండ్ 13%. సో 14%లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నిటికన్నా ఎక్కువ ఓరల్ క్యాన్సర్ అది ఉంది. సో క్యాన్సర్ 80 to 90% స్మోకింగ్ వల్లనే వస్తుంది. మిగతా కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, లైక్ మన కంట్రీలో ఎక్కువ పొగ ఈ కంబషన్కి వాడతారు కదా పొయ్యి దగ్గర, అది దానివల్ల రావచ్చు. లేకపోతే ఎయిర్ పొల్యూషన్, అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ, కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్బెస్టోసిస్ అని, ఇటువంటి కొన్ని కారణాల్లో జెనెటిక్గా కూడా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ 80 to 90% స్మోకింగ్ వల్లే. సో మనం ఎక్కువ స్మోకర్స్నే టార్గెట్ చేయాలి దీంట్లో. సో ఇండియాలో స్మోకర్స్ పాపులేషన్ అరౌండ్ 15%, అందులో ఇంక్లూడింగ్ బీడీ అండ్ సిగరెట్ అండ్ చుట్టా స్మోకింగ్. ఓకే, ఆ గ్రూప్ని మనం టార్గెట్ చేయాలి. చేస్తే చాలా వరకు మనం ఈ క్యాన్సర్ డెత్స్ అవి తగ్గించవచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ కండిషన్. అది ప్రజెంట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. మామూలు ఎర్లీ స్టేజెస్లో పేషెంట్ అంతా ఏ సిమ్టమ్స్ ఉండవు. అది పెరిగి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ దాటిపోతుందండి, అంటే సర్జరీకి వాడికి. అప్పుడు ప్రోగ్నోసిస్ అంత బాగుండదు. సో ఎర్లీగానే చేయాలి మనం ఏం చేస్తున్నాను. ఆ విధంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్. మనం వెరీ ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు. చేస్తే అది తొందరగా అది తీసేస్తే, అంటే సర్జరీలో కూడా చిన్న పార్ట్ ఆఫ్ ద లంగ్ తీసినా కూడా క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. పేషెంట్ సర్వైవ్ అయ్యే ఇయర్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి. సో మోర్ దాన్ 20% రిడక్షన్ ఇన్ మార్టాలిటీ అని వెస్ట్రన్ స్టడీస్లో తేలింది, ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అది. సో ఇండియాలో మన అపోలో ఫస్ట్ ఈ విధంగా లాంచ్ చేశారు. ఇది అంటే మెయిన్ పీపుల్లోకి వెళ్ళాలి. ఇది లంగ్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది, అది ఈ విధంగా ప్రెస్ అనేది చాలా హెల్ప్ఫుల్ మనకి ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో. సో మీ అందరి కోఆపరేషన్ తోటి డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను.